వాక్యంలోకి వెళ్దాం. కొత్త నిబంధన భాగము లూకా రాసిన సువార్త 11వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. లూకా రాసిన సువార్త 11వ అధ్యాయము 4వ వచనం. మేము మాకచ్చి ఉన్న ప్రతి వారిని క్షమించుచున్నాము గనక మా పాపములను క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేకుమని పలుకుడని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకున్నాం. దయగల తండ్రి, మీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఉదయకాల సమయంలో తండ్రి మీ మాటల గురించి ఆలోచిస్తుండగా తండ్రి మీ సహాయాన్ని కోరుకుంటున్నాం. మానవుని బలహీనత ఒప్పుకుంటున్నామయ్యా, కనుకరించండి, చూపించండి, నా పాపంలో క్షమించి దేవా తండ్రి. ఆయన మీ విలువైన మాటలు అందించడానికి అనుగుణం కాదు. దేవా, మీరు శిలువ చాటును మరుగుపరుచుకొని మీ శిలువైన సత్యాలను గ్రహించండి. తద్వారా ఆయన మేము మేలు పొందుకొని ఆయన నీ యందు బలపడటానికి మీరే కృప చూపించమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన మా రక్షకుడు మా ప్రభునైనా యేసుక్రీస్తు జీవం కలిగిన నామం అడిగి వేడుకొని పొందిన మా పరమ తండ్రి, ఆమేన్. ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే లూకా గారు రాస్తున్నటువంటి విషయము మనమందరం కూడా చిన్నప్పటి నుంచి ఈ యొక్క ప్రార్థన చేస్తూనే ఉంటాం. అది ప్రభు ప్రార్థన కదా. నిజంగా శిష్యులు అడిగినప్పుడు ప్రభు వారు నేర్పినటువంటి ప్రార్థన నిజంగా ఏం చెప్తామంటే, మేము మాకు వచ్చి ఉన్న ప్రతి వారిని క్షమించుతున్నాము గనక మా పాపములను క్షమించుము కదా. నిజంగా క్షమించడం అనేది ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఆలోచించినట్లయితే అది ఎంతో నిజంగా మానవులుగా మనము భారంగా ఉంటుంది అన్నమాట. నిజంగా మనము ఇతరుల యొక్క తప్పులను లేదా దోషాలను క్షమించాలంటే మనము చాలా వెనకబడి ఉన్నామని అర్థం చేసుకోవచ్చు. నిజంగా మన యొక్క శత్రువులు కానీ మనల్ని హాని చేసే వారిని కూడా క్షమించాలంటే మనకు అలాంటి హృదయం రావడానికి మనం ఎంతగానో సంకోచించే వారంగా ఉంటున్నాం కదా. మన శత్రువులు కనబడినప్పుడు మనం వారిని మాట్లాడము, పలకరియము, లేదా వారితో సహవాసము చేయము, లేదా వారు చూస్తేనే మనము దూరంగా వెళ్ళిపోయే వారంగా ఉంటాం. కానీ ఈడ ప్రభు వారు ఏమంటున్నారంటే, మేము మాకు వచ్చి ఉన్న ప్రతి వాళ్ళని క్షమించుతున్నాము అని మనము ప్రార్థనలో చేస్తున్నాం. కానీ ఏమని చెప్తున్నాము తర్వాత, మా పాపము క్షమించము, వాళ్ళ పాపములు మేము క్షమించాము, వారి పాపములు మేము క్షమించాము, మా పాపములు క్షమించము అని మనము ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాం. కానీ మనము వారి పాపములు క్షమిస్తున్నామా కదా. ఒకసారి ఉపదేశకాల సమయంలో ఆలోచిస్తే ప్రార్థన ఒక నామకార్థంగా చేస్తున్నాం. వారి పాపములు మేము క్షమించున్నాము, మా పాపములు క్షమించమని అడుగుతున్నాము, కానీ క్షమించే విషయంలో కొంత వెనకబడుతున్నామేమో ఆలోచించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. వారి పాపములు మేము క్షమించేసినాము అంటున్నాం, కానీ క్షమించడం లేదు. కానీ ప్రభు వారు నిజంగా మత్తయి రాసిన సువార్తలో కానీ చూస్తే దేవుడు నిజంగా తనకు అప్పించినటువంటి దాసుని ఏ విధంగా క్షమించాడు తెలుసా. మనం ఆలోచిస్తే అప్పించి ఉన్నటువంటి దాసుని నిజంగా దేవునికి ఒక దాసుడు ఆయనకు అప్పుగా ఉన్నాడంట. వాటన్నింటినీ ఆయన ఏమి ఇవ్వడం అవసరం లేదు అని ఆయన తెలియజేస్తున్నాడు. నిజంగా అతన్ని ఏ విధంగా క్షమించేశాడు. నువ్వేం నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇక నువ్వు వెళ్ళు అని అంటున్నాడు. కానీ ఆ దాసుడు మాత్రము అప్పు ఇవ్వాల్సినటువంటి వాడిని తను ఎంతగానో బాధ పెడుతున్నట్లుగా మనం చూస్తాం కదా. నిజంగా బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు మనకు ఈ యొక్క విషయాన్ని, క్షమాపణ అనేది ఒక క్రైస్తవ జీవితంలో ఎంతో అవసరం అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా చూస్తే మీకా గ్రంథంలో మనకు ఒక మాట రాస్తాడు. మీకా గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనంలో ఆయన మనకు విధంగా రాస్తున్నాడు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో, తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడైన
నీతో సముడైన దేవుడున్నాడా? నిజంగా ఈ యొక్క వచనంలో చూస్తే నిజంగా దోషములు పరిహరించి చేసిన అతిక్రమములను విషయమై వారిని క్షమించు దేవుడు నీలాంటి దేవుడు ఇంకెక్కడున్నాడయ్యా అనే విషయాన్ని అక్కడ నీతో సముడైన దేవుడు ఎవరున్నారు? నిజంగా దేవుడు మన పాపములను క్షమించాడు కదా. నిజంగా మనం చూస్తే ఒకప్పుడు ఎక్కడో ఉండాల్సినటువంటి వారం మన యొక్క పాపం చేత అపరాధాల చేత మనము చచ్చిన వారమై ఉండగా క్రీస్తులో బ్రతికించడానికి గల కారణము ఆయన మన పాపములను క్షమించడం కదా. మన పాపములను క్షమించడం, ఎన్నో పాపములు చేసింటాం, ఘోరమైన పాపములు. కానీ అయినప్పటికీ ఎవరున్నారు భూలోకంలో? నీతో సముడైన దేవుడు ఎవడున్నాడు? ఆయన ఈ యొక్క మిగా గ్రంథంలో ఆయన రాస్తున్నాడు. మన అతిక్రమల విషయమై వారిని క్షమించు దేవుడు కదా. నిజంగా మనం ఎన్నో పాపములు చేసినప్పుడు దేవుడు వాటిని క్షమించి వేసినాననే విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కానీ మానవులుగా మనము ఉంటూ మన యొక్క సహోదరుల యొక్క పాపములను క్షమించడానికి ఎంతో మనము దూరంగా ఉన్నాం. ఎంతగానో ఆ విషయంలో మనము చాలా వెనకబడి ఉన్నామని మనము అర్థం చేసుకోవచ్చు కదా. యాక్చువల్గా మనము మన పాపములను ఇతరుల యొక్క పాపములను మనము క్షమించే విషయంలో ఎంతో వెనకబడి ఉన్నాం. మనము వాళ్ళ పాపములు క్షమించే బదులు వాళ్ళలో ఉన్న దోషాలను మనము ఎత్తి చూపే వారంగా ఉన్నారు. వారు ఇలాంటోళ్ళు, వారు అలాంటోళ్ళు. నిజంగా శత్రువు అనే వాడు చనిపోవాల అవసరం అయితే వాని గురించి కొందరు నిజంగా నేను ఒక దైవజనం చెప్తూ ఉంటే విన్నాను. వారి గురించి ప్రార్థన చేస్తా అంటే నాశనం కావాలి కదా. ఎంత కక్ష, ఎంత విభేదాలు! శత్రువుల గురించి ప్రార్థన చేసినామంటే, క్షమించడం అంటే వారు నాశనాన్ని కోరుకునే వ్యక్తులుగా ఈ లోకంలో మనము జీవిస్తూ ఉంటున్నాం కదా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నిజంగా ఎదుటి వాళ్ళ యొక్క నిజంగా వాళ్ళలో తప్పులు తక్కువ ఉంటాయి. అందుకే ఏమంటారు తెలుసా? నీ కంటిలో ఉన్న నలుసును తీసి ఎదుటి వాళ్ళు ఉన్న దూలం గురించి ఆలోచించు అని బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. నిజంగా మనలో ఎన్నో పాపములు, మనలో ఎన్నో తప్పిదాలు, అపరాధములు ఉంటాయి. కానీ వాటిని మనము గుర్తించాం. మన యొక్క ఎదుటి వాళ్ళు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, వారిని క్షమించే బదులు వాళ్ళు మనము తప్పులు వెదికే వారంగా ఉంటున్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో అలా ఉండకూడదని బైబిల్ గ్రంథంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒక క్రైస్తవునిగా ఈ లోకంలో జీవించేటువంటి జీవిత విధానంలో క్షమాపణ అనేది ఎంతో అవసరమని మనకు బైబిల్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. నిజంగా ఒక రహస్య వార్తలో తెలియజేసిన క్షమించాము అంటున్నాం, కానీ క్షమించడానికి నిజంగా అక్కడ మనం దేవుని ద్వారా మనం క్షమాపణ పొందాము. కానీ మనము ఇతరుల యొక్క పాపములు క్షమించే విషయంలో ఎంతగానో వెనకబడి ఉన్నామనే విషయాన్ని ఉదయకాల సమయంలో మనకు దేవుడు తెలియజేస్తూ ఉంటున్నారు. అదేవిధంగా చూస్తే ఒక మాట కొలశీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే, కొలశీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొలశీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంటది. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకునే ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి కదా. ప్రభువు మిమ్మును క్షమించులాగున. ఎప్పుడు మనము క్షమాపణ ప్రభు ద్వారా పొందుతామంటే మనము క్షమించాలా, మనము ఇతరులను క్షమించాలా అనే విషయాన్ని ఇక్కడ ఆయన రాస్తున్నట్లుగా ఉంది కదా. ఎవడైనా తనకు హాని చేసినని అనుకునేలా ఒకరినొకడు సహించుచు కదా, ఒకరినొకడు క్షమించుచు. ప్రభు మిమ్మును క్షమించులాగున ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి కదా. మీరును కూడా ప్రభు మనల్ని క్షమించాలంటే మన పాపములను, అపరాధములను, ప్రతిదినము చేసేటటువంటి పాపములను విశ్వాసులైన సైతము కూడా మనం కొన్ని విషయాల్లో పాపం చేస్తూ ఉంటాం. వాటిని క్షమించాలి అంటే మనం ఏం చేయాలా? మనము ఇతరుల యొక్క తప్పిదాలు మన పట్ల చేసినటువంటి వాటిని మనము క్షమించడానికి నిజంగా అంత సిద్ధ మనసు కలిగి ఉండాలని దేవుడు ఎంతగానో ఉదయకాల సమయంలో మనకు తెలియజేస్తూ వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క విషయంలో మనము ఆలోచించినప్పుడు దేవుడు మనకు నిజంగా
ఆ యొక్క క్షమాపణ, దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, దేవుని యొక్క ప్రేమను నిజంగా మనం ప్రేమించే కారణం కదా మన పాపములు దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడుగా మనకు ఉంటున్నాడు. అదేవిధంగా మనకు చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాట ఆయన మనకు రాస్తూ వచ్చాడు కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనంలో, ఒకని యెడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకడు క్షమించుడి కదా. ఒకని యెడల ఒకడు దయ కలిగి కదా, మన పొరుగు వారి పట్ల లేదా పాపం చేసే వారి పట్ల మనము ఏ విధంగా దయ కలిగి ఉన్నాం, వారి కరుణా హృదయం కలిగి ఉన్నామా, నిజంగా వారి పట్ల వారు చేసిన ఒకవేళ తప్పులు తెలియకపోయి ఉండొచ్చు, క్షమిస్తూ ఉండొచ్చు. ఆ యొక్క క్షమాగుణం అది కదా. ఒకని యెడల దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము, ఎన్నోసార్లు రాస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము వారిని కూడా క్షమించండి అనే విషయాన్ని. కానీ మనం ఏం చేస్తున్నామంటే, నిజంగా ఆ యొక్క పాపాత్మురాలైన స్త్రీని గురించి మనం ఆలోచిస్తే కదా, ఆ వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ అందరికి తెలుసు. మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు రాళ్లతో కొడుతున్నాం, కొట్టినప్పుడు ప్రభు వారు వచ్చి ఆ యొక్క స్త్రీని ఆపి, నిజంగా ఎందుకు ఈమెను మీరు శిక్షిస్తున్నారంటే వారు చెప్పినప్పుడు, ఈమె మీలో ఎవడైతే పాపం చేయలేదో వాడు మొట్టమొదట రాయి కదా అని భూమి మీద రాస్తూ ఉన్నాడు. నిజంగా అక్కడ ఉన్న వారందరూ అక్కడ రాయి పడేసి వెళ్ళిపోయారు. ఎక్కడ ఉందండి దేవుని ప్రేమ, ఎక్కడ ఉంది క్షమాపణ? నిజంగా ఎదుటి వారి యొక్క గురించినటువంటి తప్పుల గురించి మనం ఆలోచిస్తున్నాం, కానీ మనలో ఉన్నటువంటి తప్పులను మాత్రం మనము ఒప్పుకోవడం లేదు. దేవుని దగ్గర పశ్చాత్తాపడం లే, క్షమించమని దేవుని అడగడం లే. దేవుడు మనం క్షమించాలంటే అందుకే అంటాడు కదా, దేవుడు నీ సహోదరుని క్షమించుము. ఒకవేళ మీరు క్షమాపణ కలిగి లేకుంటే నీ అర్పణ ఆ యొక్క బలిపీఠం దగ్గర వదిలిపెట్టి ముందుగా వెళ్ళు, పారిపో, పోయి అక్కడ నీ సహోదరునితో సమాధాన పడము, క్షమించుము కదా. సమాధానము, క్షమాపణ నిజంగా దేవుడు ఎంతగానో రాస్తున్నట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని క్షమించడం అనేది, దేవుడు నిజంగా క్రీస్తునందున్న క్షమించిన ప్రకారం మీరును ఒక కరుణా హృదయంలో దయ కలిగి ఎదుటి వారి యొక్క వాళ్ళ తప్పులు తెలియక చేసినప్పుడు వారిని క్షమించమని తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తాం. అదేవిధంగా మత్తయి సువార్తలో కూడా ఒక మాట రాయబడి ఉంటుంది కదా, చిన్న పిల్లల మనసును పోలి ఉంటుడి కదా, వారిదే పరలోక రాజ్యము. నిజంగా చిన్న పిల్లల మనసును ఎందుకు అలా చెప్తున్నా అంటే, వాళ్ళు పగ, ద్వేషము, అసూయ ఇలాంటివన్నీ ఏమీ ఉండవు సహోదరులారా కదా. వాళ్ళు చిన్న మనసు. ఒకవేళ చిన్నపిల్లలు పెద్దవారైన తల్లిదండ్రులు కొట్లాడి చిన్న పిల్లలు అట్టుకుంటుంటారు కదా, అయినప్పటికీ వాళ్ళు కొద్దిసేపు తర్వాత వాళ్ళు మళ్ళా కలిసి ఆడుకుంటుంటారు. తల్లిదండ్రులు కొట్లాడి ఉండొచ్చు, బట్ చిన్నపిల్లలు మళ్ళీ వాళ్ళు అందరు కలిసి, అలాంటి మనసును మీరును కలిగి ఉండుడి, పరలోక రాజ్యము వారిదే అనే విషయాన్ని, అలాంటి మనసు చిన్నపిల్లలు అలాంటి మనసు. కానీ మనము అది మన మనసులో ఉంచుకొని, వారు మన పట్ల చేసిన విషయాన్ని మనసులో ఉంచుకొని మనం ఎంతగానో వారి పట్ల వారిని ఇంకా అవసరమైతే వారికి మనము హాని చేసే వారమై ఉన్నారు కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో హత్యలు జరగడానికి కారణం, ఉన్న పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ లో ఉండడానికి కారణం, ఉన్న పరిస్థితుల్లో విడాకులు రావడానికి కారణం, తర్వాత ఇప్పుడున్నటువంటి భార్యాభర్తల మధ్య తగాదాలు, కొట్లాడడం కారణం క్షమాపణ అనేది లేకపోవటమే, క్షమించడం అనేది లేకపోవటమే. కానీ ప్రభు వారు దీనికి భిన్నంగా ఉన్నారు కదా. ఈ లోకంలో ఎన్నో పాపములు, అందుకే అంటాడు, నీ విస్తారమైన పాపములు క్షమించి ఉన్నాయి కాబట్టి సమాధానం గల దానిపై వెళ్ళమ్మా కదా. విస్తారమైన పాపం క్షమించబడ్డ దేవుడు నిజంగా అలాంటి హృదయం కలిగిన వ్యక్తిగా ఉంటున్నాడు. ఎంతో కరుణ, దయ, జాలి, ప్రేమ, క్షమించడం నిజంగా ప్రభు ప్రార్థనలో నేర్పినట్టు ప్రకారం మాకు వచ్చి ఉన్న ప్రతి వాణిని క్షమిస్తున్నాం కనుక మన పాపములను
క్షమించమనే విషయాన్ని తెలియజేస్తూ వస్తున్నారు. అదేవిధంగా యోబు గ్రంథంలో కూడా మనం ఆలోచిస్తే యోబు గారు కూడా వాళ్ళు స్నేహితులు అతన్ని ఎంతో ఇబ్బంది పెడతారు కదా, ఎంతో ఆయనను హింసిస్తారు. యోబు మీరు దూషిస్తారు ఆయనను, ఎందుకు ఇలా చేశాను. అయినప్పటికీ యోబు గారు మనం చూసినట్లయితే యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ ఆయన రాస్తున్నాడు, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తమై ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా దయచేసెను కదా. ముఖ్యంగా స్నేహితులు ఆయన ఇబ్బంది పెట్టినప్పుడు యోబు గారు ఏం చేస్తున్నారు తెలుసా, యోబు గారు మరియు యోబు తన స్నేహితుల నిమిత్తమై ప్రార్థన చేసినప్పుడు అని రాస్తారు. వారి గురించి ప్రార్థన చేస్తున్నాడు యోబు గారు. అందుకే యోబుకు యెహోవా తన క్షేమస్థితిని మరలా దయచేసెను. మనకెందుకు క్షేమస్థితి రాకుండా, మనం ఎందుకు దేవుని ద్వారా క్షమాపణ మనం. అందుకే కొందరు ఎంత ప్రార్థన చేస్తున్నా మాకు కలగడం లేదు, సమాధానం లేదు, ఇది లేదు అని మనము బాధపడే వారంగా ఉంటాం. కానీ ఆ, దేవుని దగ్గర మన యొక్క పాపములను క్షమించడం ముందుగా మన సహోదరుల పాపం, మన ఇతరుల పాపం, మన ఇంట్లో వారి పాపములను, మనతో పట్ల చేసినటువంటి అపరాధాల విషయమై మనము క్షమించ బద్దులమై ఉంటున్నాం. కాబట్టి దేవుని గ్రంథంలో వ్రాసినటువంటి విషయాలు మనము దేవుడు ఎంతగానో చక్కగా వ్రాస్తూ ఉంటున్నాడు ఈ విషయాల విషయం. ముఖ్యంగా దేవుని వాక్యము అందుకే పొల్లైనను తప్పిపోదనే విషయాన్ని ఆయన రాస్తున్నట్లుగా మనం చూస్తాం. నిజంగా అదేవిధంగా మత్తయి రాసిన వార్తలో 18వ అధ్యాయం 35వ వచనంలో చూస్తే, మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించిన యెడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ యెడల చేయును. మీలో ప్రతి వాడును సహోదరుని ఏం చేయాలంట, హృదయపూర్వకంగా క్షమించడం, హృదయపూర్వకంగా క్షమించడం. సో మనం క్షమించుదామని కొంత అంటాం కానీ లోపల ఎక్కడో కొంత వెళ్ళి సరైన క్షమాపణ రాక క్షమించడం లేక పైపైన క్షమించడం సో కాదు. కానీ నిజంగా దేవుడు హృదయపూర్వకంగా క్షమించమని కోరుతూ ఉన్నాడు సహోదరుల యొద్ద. నిజంగా ఇదనేది ఒక విశ్వాసిగా లేదా క్రైస్తవునిగా దేవుని బిడ్డగా ఈ యొక్క గుణం, క్షమాగుణం అనేది ఎంతో అవసరం అనే విషయాన్ని దేవుడు ఈ యొక్క ఉదయకాలంలో మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. నిజంగా మనము చివరి ఒక మాట చూసుకున్నట్లయితే ఆది కాండంలో మనకు కూడా అక్కడ ఒక వ్యక్తి మనకు కనబడతాడు కదా. ఆది కాండంలో 50వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆది కాండం 50వ అధ్యాయంలో 50వ అధ్యాయము కూడా దేవుడు ఆయన మనకు ఇస్తున్నట్లుగా చూస్తాం. 19వ వచనంలో ఏమంటున్నా అంటే, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానం నందున్నాను, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించిరి గాని నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలు బ్రతికించినట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. ప్రీతిగా అని అండర్లైన్ చేసుకోవాలి కదా. ప్రీతిగా మాట్లాడడం యోసేపు ఎవరితోని, వాళ్ళ అన్నలతోని కదా. వాళ్ళ అన్నలు ఏం చేసినారు, తన యొక్క చెడు సమాచారం దేవునికి తెలియజేసినప్పుడు వారిని ఎంతగానో వారి మీద కక్ష పెంచుకున్నారు. యోసేపు మీద ఎంతగానో యోసేపును అంటే వారికి ఇష్టం లేదు కాబట్టి అది కాక యాకోబు గారు ఎంతగానో ప్రేమించినప్పుడు వాళ్ళు ఓర్చుకోలేకపోయారు. వాళ్ళ హృదయములో బాధ నిజంగా, అందువల్ల అతన్ని ఆ గొంతులో పడివేయడం, తర్వాత తను అమ్మివేయడం పోతీఫరుకు, తర్వాత నిజంగా ఆ యొక్క ఐగుప్తులకు అమ్మివేయడం, వారి దగ్గరికి రావడం. నిజంగా దేవుడు తనను దేవుని యెడల ఎంతో భయభక్తులు కలిగి ఉన్నదాన్ని బట్టి యోసేపును ఎంతగానో దేవుడు హెచ్చించే విధానం మనము చూస్తూ వస్తాం. ఎన్నో శ్రమలు వచ్చాయి యోసేపు గారికి. ఆ యొక్క స్త్రీ ద్వారా అయితేనేమి, తర్వాత ఆ యొక్క జైల్లో పెట్టబడి ఉండడము. నిజంగా ఎంతగానో దేవునికి నమ్మకంగా ఉంటున్నాడు కదా. ఏమంటున్నాడు తెలుసా ఇక్కడ, వారితో ఎవరితోని అన్నదమ్ములు కీడు చేసినప్పటికీ యోసేపుకు అంతగా అన్నదమ్ములు బాధించిన మనమైతే ఏం చేస్తాం కదా. యోసేపు లాంటి మనం స్థానంలో మనం ఉంటే వాళ్ళని అసలు ఏమి కూడా ఇవ్వని వారు, అసలు ధాన్యం కాదు కదా, వారికి ఎలాంటి అసలు వారిని చిరసల్లో పెట్టి శిక్షించేవారం అని యోసేపు యొక్క మనసును మనం ఆలోచిస్తే కదా.
వారితో ఆదరించి వారిని ఆదరించి 21 వచనంలో ఆదికాండం 50 అధ్యాయం 21 వచనంలో వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాటలాడెను కదా! ఎంతగా ఈ దేవునిలో ఇంతగా ఒక రాజుగా అవడానికి యోసేపుకు నిజంగా కారణం ఏంటంటే ఈ మనసు కలిగి ఉండడం. ఆదరించబడటం, ఇతరులను ఆదరించటము, ప్రీతిగా మాట్లాడటము. నిజంగా ఆమెతో కూడా వ్యభిచార స్త్రీతో కూడా మాట్లాడినప్పుడు చూస్తే అదే పోతీఫర్ యొక్క భార్యలో నాకన్నీ అప్పగించాడమ్మా. నిన్ను మాత్రము అప్పగించలేదు. ఎంతగా ప్రీతిగా మాట్లాడుతున్నాడు. ఎంత సమాధానంతో ఆయన బదులిస్తున్నాడో కదా! నిజంగా తను జైల్లో ఉండి కూడా ఎన్నో కలలకు భావం చెప్తూ, ఎంతగానో ప్రేమ చూపుతూ ఆదరిస్తున్నటువంటి వ్యక్తిగా యేసు. అందుకే దేవుడు తన ఒక ఉన్నతమైన స్థానంలో మనం కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆలోచించినప్పుడు మన యొక్క సహోదరులైతేనేమి, మన పక్కవారు, మన జాబ్ చేసిన దగ్గర, మన బంధువులు, మన స్నేహితులు, మన గృహంలో, మన భార్యాభర్తలు ఇలాంటి ప్రతి దినము అందరం ఎంతో ఇంటరాక్షన్ అవుతుంటాము. వారందరి పట్ల క్షమాగుణం అనేది ఎంతో అవసరం ఈ యొక్క ఉదయకాల సమయం. యోబు గారు ఏ విధంగా తన స్నేహితుల కోసం ప్రార్థించాడో క్షమించి, అదేవిధంగా యేసేపు ఏ విధంగా అయితే క్షమించాడో తన అన్నదమ్ములను, అదేవిధంగా దేవుని దగ్గర మన పాపంలో మనం ప్రార్థన చేసిన ప్రకారం మన పాపంలో మాకు వచ్చి ఉన్నవని మేము క్షమించాం ప్రభువా, మమ్మల్ని క్షమించు అని ఏ విధంగా అడుగుతున్నాం. దేవుడు హృదయపూర్వకంగా క్షమించమని ఈ దేశాలయంలో మనకు తెలియజేస్తున్నాడు. ఇలాంటి కృప దేవుడు మనకు దయచేయులాగున దయచేసి ప్రార్థన చేసుకుందాం. నిజంగా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడిన ఈ యొక్క మాటను మనము ఎంతగానో సరిచేసుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం ఈ యొక్క ఉదయకాలంలో సమయంలో. అదే గ్రూప్ లో పంపబడినటువంటి ప్రార్థన అంశాలు దయచేసి